గత 20 నెలలుగా జరుగుతున్నటువంటి చర్చ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం లేదు అన్న దాని మీద ప్రతిపక్ష పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు మరియు చర్యలు కూడా చేపడతాము అని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు. మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక స్టాండ్ మీద ఉన్నామో దాని మీద నిలబడి ఈరోజు అసెంబ్లీకి పోకుండా ఏదైతే ప్రధాన ప్రతిపక్ష హోదాని ఇచ్చి ప్రజా సమస్యలపై నిలదీయడానికి అవకాశం కల్పించాలనేటువంటి విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్. కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు ఏదైతే జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూడా కూటమిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో మిగిలినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుతున్నప్పటికీ కూడా అధికార పార్టీ సుముఖత వ్యక్తం చేయడం లేదు. అదేవిధంగా అసెంబ్లీని చూస్తే మీరు ఈ అధికార పార్టీ నాయకులు కేవలం ప్రజా సమస్యలపైన చర్చలను చేయకుండా తమకు ప్రచార వేదికగానే దాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. గత 15 రోజులుగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలను కూడా చూస్తే కేవలం వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం, లేనిపోని కల్పిత కథనాలను చెప్పడానికి పరిమితం అయిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ప్రజల తీర్పుని శిరసావహిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదాతోనే ఈరోజు అసెంబ్లీలో ఉన్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈరోజు చూసాం రైతుల పట్ల కానీ, అదేవిధంగా యువత కోసము, మహిళల కోసము, రాష్ట్ర ప్రజానికం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన, ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చినటువంటి హామీలపైన ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యతను కొనసాగిస్తూనే ఉన్నాం. తత్ఫలితంగానే ఈరోజు ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి పథకాలు ఇచ్చింది ఈరోజు అనేసి అంటే కూడా కారణం మేము చేస్తున్నటువంటి పోరాటాల ఫలితమే. ఈరోజు ఉచిత బస్సు కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ మొదటి ఏడాది ఈ అధికార పార్టీ ఎగ్గొట్టినప్పటికీ కూడా మేము చేసినటువంటి పోరాటాల ఫలితంగా దిగి వచ్చి ఈరోజు అరాకొరగా పథకాలను అమలు చేస్తుంది. లేదంటే అంటే ఇక్కడ ఒకటి సురేష్ గారు వెరీ గుడ్, మంచి పాయింట్ మాట్లాడారు. ప్రజాక్షేత్రం